హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో సాటర్డే సండే అయిపోయిందండి. ఇక మనము మళ్ళీ మండే ట్రేడింగ్కి సంబంధించిన ప్రిడిక్షన్ గురించి చూద్దాం. ఈ మండేకి సంబంధించి చాలా 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 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ట్రేడ్ చేస్తే మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చూస్తూనే ఉన్నారు. మళ్ళీ ఈ హర్మూజ్ స్ట్రైట్ ఏదైతే ఉందో దీన్ని ఇరాన్ వాళ్ళు మూసేశారు. మొన్నటిదాకా పీస్ ఆఫ్ టాక్స్ జరిగింది, మూసేశారు. సో మళ్ళీ వార్ మొదలవుతుందా, మరి దీని గురించి మార్కెట్లో కండిషన్ ఎలా ఉంటుంది, మండే ఎలా ఉండబోతుంది, ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్తాను. మిస్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. రైట్, మనం ఇచ్చే వీడియోస్, అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వస్తే ఫస్ట్ మనందరికీ తెలుసండి, లాస్ట్ ఫ్రైడే ఏమైందంటే యుఎస్ ఇరాను ఈ రెండు లాస్ట్ 1.5 మంత్ నుండి యుద్ధం చేస్తూ చేస్తూ మొన్న పీస్ డీల్స్ మీద సైన్ చేసుకున్నాయి అనమాట. పీస్ డీల్ మీద సైన్ చేసుకున్నాయి. ఇంతలోనే ఈ పీస్ డీల్స్లో ఒక మేజర్ కండిషన్ ఏంటి అంటే ఈ ఇజ్రాయిల్ వాళ్ళు లెబనాన్ మీద యుద్ధం చేయకూడదు అని చెప్పేసి ఒక కండిషన్ ఉంది. బట్ దాంతోపాటు రేపు స్విట్జర్లాండ్లో సో యుఎస్ చీఫ్ అంటే యుఎస్ నుండి, అలాగే పాకిస్తాన్ నుండి ఇస్లామాబాద్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ గారు, జేడి వ్యాన్స్ గారు, సో ఇరాన్ వాళ్ళు వీళ్ళు కలిసి రేపు న్యూక్లియర్ వాటి మీద ఏం చేయాలి అనేది డిసిషన్ తీసుకోవడానికి రేపు స్విట్జర్లాండ్లో మాట్లాడడానికి వెళ్తున్నారు. దానికి ముందే ఈ హర్మూజ్ ఏదైతే ఉందో హర్మూజ్ని ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేసేసారండి 7 hours బ్యాక్. సో ఈ 7 hours బ్యాక్ హర్మూజ్ క్లోజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఇజ్రాయిల్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద కంటిన్యూస్గా అటాక్స్ చేస్తుంది, లెబనాన్ మీద కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉంది. ఇదే గినక కంటిన్యూస్గా అటాక్ చేయడం వల్ల ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అంటే ఈవెన్ దో సైన్ అయినా కూడా ఈ హర్మూజ్ని మూసేశారు. బట్ ట్రంప్ గారు మళ్ళీ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏంటి అదంటే హర్మూజ్ జలసంధి అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అంటారు, ఇది క్లోజ్ చేస్తే ఈ 60 రోజుల్లో ఈ 60 డేస్లో జరిగిన పీస్ డీల్లో కనుక అవ్వకపోతే వాళ్ళు బలవంతంగా ఓపెన్ చేపిస్తాము. ఓపెన్ చేపించి ఈ 60 డేస్ ఏంటంటే టోల్ ఫ్రీ ట్రాన్సాక్షన్ ఉండాలండి, టోల్ లేకుండా జర్నీ చేస్తూ ఉండాలి. సో ఈ 60 డేస్ తర్వాత వీళ్ళు కనుక ఓపెన్ చేయకపోతే యుఎస్ ఆర్మీయే దగ్గరుండి ఓపెన్ చేసి వాళ్ళకి ఆయిల్ పంపించినందుకు టోల్ ఫీజు వసూలు చేస్తామని చెప్పేసి ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇది డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక కంట్రీ ఈగోని హర్ట్ చేయడమే అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ కంట్రీ టోల్ని వీళ్ళు హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇది కనుక జరిగితే మార్కెట్ పడే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఇవేమి చూసుకోకుండా మండే ట్రేడింగ్కి వెళ్ళి సిఈలు పీఈలు అనుకుంటూ వెళ్ళిపోతే ఆరిపోతారో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో సబ్జెక్టు బేస్ చేసుకొని వెళ్ళాలి న్యూస్ని. చాలామంది ఏంటంటే సండే కదా చికెన్ తిందాం మటన్ తిందాం అన్న ఆలోచనలో దీన్ని పట్టించుకోరు. సో మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, రేపటికి న్యూస్ అప్డేట్ అయ్యి మాత్రం ఈ వీక్ ట్రేడ్ చేయండి. మళ్ళీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి అయితే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలండి. రైట్, ఇంకా నెక్స్ట్ ప్రిడిక్షన్కి వెళ్తే ప్రిడిక్షన్కి మీకు ఫస్ట్ ఇంట్రాడే ఇస్తున్నానండి. ఇంట్రాడే ప్రిడిక్షను మీకు ఫస్ట్ ట్రెంట్ ఇస్తున్నానండి. ట్రెంట్ 3168 దగ్గర బేరీష్ చేయండి. సో టార్గెట్ వచ్చి ఓన్లీ 3168కి వస్తేనే బేరీష్ చేయండి, లేకపోతే వద్దు. టార్గెట్ 3145 తగ్గండి, 3120 వరకు ట్రెండ్ ఉందండి. స్టాప్ లాస్ 3197, పాసిబుల్ అయితే యావరేజ్ చేసుకోండి. నెక్స్ట్ ఎంసీఎక్స్ అండి. ట్రెండ్ అటు ఇటు అయినా పర్వాలేదు కానీ ఎంసీఎక్స్ మాత్రం 2723 దగ్గరికి వస్తేనే చేయండి, లేకపోతే చేయొద్దు, అది బుల్లిష్. 2723 దగ్గరికి వస్తేనే చేయండి, బుల్లిష్. సో ఇది 2750 టార్గెట్, 2800 అక్కడి 2750 నుండి 2800 వరకు టార్గెట్ ఉంది, 2696 స్టాప్ లాస్ అండి. రిమైనింగ్ ఆప్షన్స్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది నేను యూట్యూబ్ కామెంట్స్ క్లియర్ చేసిన తర్వాత చెప్తాను. ఓకేనా? రైట్, ఇంకా మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ 1 minute. నెక్స్ట్ యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే ఓలా ఎలక్ట్రికల్ షేర్స్ తీసుకోవచ్చా? అమర్నాథ్ గారు బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. ఓలా ఎలక్ట్రికల్ తీసుకొని ఒక 3 years వెయిట్ చేయండి, అసలు మీకు తిరిగే లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అండి ఇప్పుడున్న సిచ్యువేషన్. జస్ట్ ఎందుకంటే అది పడాల్సినంత పడిపోయి మళ్ళీ బౌన్స్ అవుతుంది. మీరు అసలు ఆలోచించాల్సిన
భయం ఎటువంటి ఇది లేదనమాట. ఓలా ఎలక్ట్రికల్ని అయితే తీసుకోవచ్చు. ఏమైనా పర్వాలేదు, కొంచెం రిస్క్ చేద్దాము అనుకుంటే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది లాంగ్ టర్మ్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. టార్గెట్ ఈజీగా టార్గెట్ వచ్చేసరికి 70 రూపీస్ దాకా టార్గెట్ ఉందండి. బెస్ట్ ఆప్షన్ ఓలా. ఆ, పవన్ రెడ్డి గారు, గుడ్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. వి మణి కళ్యాణ్ రావు గారు, ఎన్ఎస్సి ఐపీఓకి వస్తే ఎన్ఎస్డిఎల్ ఎలా లాభపడుతుందో చెప్పలేదు. దయచేసి మణి కళ్యాణ్ రావు గారు, మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, నెగిటివ్ కామెంట్ రాయాలంటే రాసేయండి. నేను నిన్న క్లియర్గా ఎన్ఎస్సికి ఎన్ఎస్డిఎల్ ఎలా ఉపయోగపడుతుంది అనేది క్లియర్గా వీడియోలో చెప్పాను. సో ఒకసారి వీడియోస్ చూసి కామెంట్ పెడుతుంటే బాగుంటుందేమో. సో జస్ట్ రిక్వెస్ట్ అంతే, తప్పుగా తీసుకోవద్దు, రైట్. ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాను, దానికి సంబంధించిన పిన్స్ అన్ని జనరేట్ చేసేది అదే, బ్రోకరేజ్ వాటికి వచ్చేది అదే అని చెప్పి. సో చూసి కొంచెం కామెంట్స్ రాయండి. ఇంక మన తెలుగు వాళ్ళు మనమే డిగ్రేడ్ చేసుకోకూడదు. నాగేష్ రెడ్డి గారు, నమస్కారం సార్, బీఎస్సీ షేరు ఇప్పుడున్న ప్రైస్లో కొనొచ్చా, టార్గెట్ చెప్పండి. వద్దండి, బీఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడున్న ప్రైస్లో కొనొద్దు. మార్కెట్ మళ్ళీ వరస్ట్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంది, పడే అవకాశం కూడా ఉంది. మీరు ఒకవేళ తీసుకున్నా కూడా 4100, 200 మ్యాక్స్ టార్గెట్ అండి, 4200 టార్గెట్ అండి. సో ఆది శేషిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శేషిరెడ్డి సార్, జెన్ టెక్నాలజీ షేర్స్ ఇప్పుడు కొనొచ్చో లేదో చెప్పండి. జెన్ టెక్నాలజీస్, సెన్సార్ టెక్నాలజీస్ కొనుక్కోవచ్చు అండి, ఏం పర్వాలేదు. బట్ ఏంటంటే 470 అబోవ్ వస్తే కొనుక్కోండి. సీదా మీకు టార్గెట్ 5 530, 600, 630, 700 దాకా టార్గెట్ ఉంది. ఎక్సలెంట్ బుక్ వాల్యూ, ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి జెన్సార్ టెక్నాలజీస్. సో బ్రహ్మాండంగా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అసలు మీకు దీన్ని ఆలోచించాల్సిన పనే లేదు. బ్రహ్మాండంగా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సారీ సారీ సారీ, మీరు జెన్సార్ టెక్నాలజీ, జెన్ టెక్నాలజీ కదా అడిగింది, నేను జెన్సార్ టెక్నాలజీ గురించి చెప్పింది. సో జెన్ టెక్నాలజీస్ ఇప్పుడు వద్దండి, అది ఆల్రెడీ హైకి వెళ్ళింది, వెళ్ళాల్సిన హైకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు తీసుకొని మీరు కనుక కొంచెం స్ట్రగుల్ అవుతారు. వద్దు, హైక్ అయితే వెళ్ళిపోయింది, ఇప్పుడైతే కరెక్ట్ కాదండి. జీజీ ఇంజనీరింగ్ నాట్ వర్కింగ్ షేర్, జీజీ వర్కింగ్. సైదా అనేకుల గారు, జీజీ ఇంజనీరింగ్ నాట్ వర్కింగ్ షేర్. సార్ మీ డౌట్ ఏంటో క్లియర్గా రాయండి సార్. జేజీ ఇంజనీరింగ్ నాట్ వర్కింగ్ షేర్ ఏంటి? సో షేర్ ఇన్ఫర్మేషన్ కనబడట్లేదనా? ఏం కాదండి, ఈరోజు హాలిడే కదా, గ్రాఫ్ అవైలబుల్గా ఉండదు. సో చెక్ చేసుకోండి. అందుకే సైదులు గారు సబ్జెక్ట్ తెలుసుకోవాలి అని చెప్పింది. సబ్జెక్టు మీరేంటంటే ఇక సగం కోర్సు నేర్చుకొని మీరు మధ్యలో ఫీజు కట్టకుండా ఆపేశారు, అది కరెక్ట్ కాదు. సో ఓకే, వాట్ ఎవర్ మేబీ, ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, క్షమించండి. కంప్లీట్ కోర్స్ నేర్చుకోండి, ఫీజు కాదు మ్యాటర్, కంప్లీట్ కోర్స్ నేర్చుకోండి. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సో సైదా గారు తప్పుగా అనుకోవద్దు. గ్రంథి లేఅవుట్ గారు, గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వాసు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. సర్వేశ్వర ఫుడ్ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం రిస్క్ బేరియర్ లాగే వెళ్ళాలి. సర్వేశ్వర ఫుడ్, సర్వేశ్వర ఫుడ్ కొంచెం రిస్క్, ఒక మినిమం 3 to 5 years ఓపిక ఉంటేనే ఇప్పుడు తీసుకోవచ్చు. టార్గెట్లు లీస్ట్ సినారియో 8 దాకా టార్గెట్ ఉందండి. అప్పారావు గారు, సార్ శ్రీ అధికారి బ్రదర్స్ లిమిటెడ్ షేర్స్ బయ్యింగ్ గుడ్ ఆర్ నాట్, బయ్యింగ్ ప్రైస్ చెప్పండి, 5 yearsకి ఎంతవరకు అవుతుంది, టార్గెట్ చెప్పండి. శ్రీ అధికారి, 1 minute అండి. బ్రైట్ బ్రదర్స్, ఇది వ్యక్తి. సో కొంచెం లోడ్ అవ్వటం లేదండి, నేను ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసి చెప్తాను. అప్పారావు గారు, ఒకసారి మా నెంబర్ కాల్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, సార్ ప్రజెంట్ ప్రైస్లో హాత్వే కేబుల్ షేర్ని బై చేయవచ్చా, 1 yearకి టార్గెట్ చెప్పండి ప్లీజ్.
హాత్వే కేబుల్ 12 రూపీస్ దాకా ఉందండి. సో ఇప్పుడు మీరు 13 రూపీస్ అబోవ్ వస్తే బై చేయొచ్చు. టార్గెట్ అయితే 1 ఇయర్కి మహా అయితే 70 to 50 మధ్యలో అండి. 70 to 50 మధ్యలో, ఎక్కువ అయితే వెళ్ళదు. వివిఎస్ రావు గారు గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. నవీన్ రావు గారు గుడ్ ఈవినింగ్ సార్. ప్రితిక ఆటో షేర్స్ డీటెయిల్స్ ప్లీజ్, టార్గెట్ 2 ఇయర్స్కి. సో దాదాపు ఇది ఆటో కాంపోనెంట్స్కి చేసే కంపెనీ అండి ప్రితిక ఆటో. ఇది ఒక మంచి పెన్నీ స్టాక్ అండి, ఎందుకంటే ఫ్యూచర్లో అయితే దీనికి మంచి డిమాండ్ ఉంది. రితికా ఆటో ఇండస్ట్రీస్కి మంచి డిమాండ్ అయితే ఉంది. 19 రూపీస్ దగ్గర ఉంది. టార్గెట్ 21 అండి. సో కంపెనీ పరంగా చూసుకుంటే ఇది ఆటో ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రిసిషన్స్, మిషన్ కాంపోనెంట్, ఆటోమోటివ్ స్పెషలైజేషన్స్, ట్రాక్టర్ పార్ట్స్ లోపల ఇచ్చేస్తుంది. తీసుకోవచ్చండి, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు వద్దు, మినిమం 2 ఇయర్స్ 3 ఇయర్స్ లాగా అయితే ఒక 100 రూపీస్ 200 టార్గెట్ పెట్టుకొని ఉంచండి. ఇందుమతి గారు సిస్టమేటిక్ కార్పొరేషను బై సార్, బై సార్. సిస్టమాటిక్ కార్పొరేట్ సర్వీసెస్ 66 బై చెయ్యొచ్చమ్మా. కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్స్లో ఉంది. సో లాస్ట్ క్వార్టర్లో రెవెన్యూ కానీ ప్రాఫిట్ కానీ చాలా తగ్గింది. సో కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, మర్చెంట్ బ్యాంకర్ కాబట్టి కొనుక్కోవచ్చు, సెబీతో ఉంది. సో తీసుకోవచ్చమ్మా. కాకపోతే 70 అబోవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ 100 150 దాకా ఉంది, కొంచెం రిస్క్. కళ్యాణి గారు సార్ ఐఎఫ్సిఎల్ బయింగ్ లెవెల్ చెప్పండి. ఐఎఫ్సిఎల్ 80 దగ్గర తీసుకోండి అమ్మా. ఆల్రెడీ అది బయింగ్ లెవెల్ క్రాస్ అయ్యి బ్రేక్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తుంది ఐఎఫ్సిఎల్. సో ఇప్పుడు 85 దగ్గర ఉంది. పాసిబుల్ అయితే ఏ 70, నియర్లీ 70 దగ్గర తీసుకుంటే మంచి అవుట్పుట్ ఉండే అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఇక లాంగ్ టర్మ్ తీసుకొని పెట్టుకోండి. జీవన్ గారు థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు థ్యాంక్ యూ అండి. హెచ్ఎఫ్సిఎల్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా, షార్ట్ టర్మ్కి టార్గెట్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. కొంచెం వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో హెచ్ఎఫ్సిఎల్ 209 వద్దండి, కరెంట్ ప్రైస్లో బై చేయొద్దు. ఒకసారి ఇది కనుక పడడం స్టార్ట్ చేస్తే, ఇదిగో ఈ స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీలో పెట్టొద్దని చాలాసార్లు చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇరుక్కుపోతే మాత్రం మీరు వెనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుందండి. నాగభూషణం గారు నైస్ సార్, థ్యాంక్ యూ అండి. హారిక గారు అన్న గుడ్ ఈవినింగ్, వలక్ట్రా ఎంట్రీ ఇప్పుడు తీసుకోవచ్చా? వలక్ట్రా తీసుకోవచ్చమ్మా, ఎందుకంటే బ్రేక్అవుట్స్ బ్రేక్ చేసింది. ఆల్రెడీ మీ దగ్గర షేర్స్ ఉండాలి నాకు తెలిసి, ఎందుకంటే అప్పట్లో మనం కలిసి తీసుకున్నాం. 1520, టార్గెట్ 1700 దాకా ఉంది, తీసుకోవచ్చమ్మా, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ సార్. పర్సిస్టెన్స్ బై చేయొచ్చా? చేయొచ్చండి, పర్సిస్టెన్స్ సిస్టమ్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చు. టాటా మోటార్స్ తీసుకోవచ్చా చెప్పండి. అమర్నాథ్ గారు తీసుకోవచ్చండి. నీరజ గారు ఇద్దరు తీసుకోవచ్చు కరెంట్ ప్రైజెస్లో. రాజ్ కుమార్ గారు అపోలో మైక్రో సిస్టమ్ ఇస్ ఎ గుడ్ స్టాక్ సార్ టు హోల్డ్ 5 ఇయర్స్, ప్లీజ్ టెల్ మీ ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ ఫర్ 5 ఇయర్స్. అపోలో మైక్రో సిస్టమ్స్ బ్రహ్మాండంగా తీసుకోవచ్చండి. నాకు తెలిసి 5 ఇయర్స్లో ఇది ఒక ఈజీగా 2000 రూపీస్ టచ్ అవుతుందండి. గణేష్ రెడ్డి గారు సో ప్లీజ్ సజెస్ట్ అగ్రెసివ్ రిటర్న్స్ ప్రొవైడింగ్ యూఎస్ స్టాక్స్ బయింగ్ ఫ్రమ్ ఇండియా. సో అగ్రెసివ్ రిటర్న్స్ కావాలా? ఓకే, నో ప్రాబ్లం. సో కాంటాక్ట్, సో మీకు ఎక్కువగా చెప్పాలి అంటే నివేదా అండి, నివేదాని ట్రై చేయండి. నివేదా కానీ నెట్ఫ్లిక్స్ కానీ, రైట్. సో ఈ రెండింటిని ట్రై చేయండి, ఎక్కువ అవుట్పుట్ అయితే మీకు నివేదాలో కనబడుతూ ఉంటుంది. సార్ రతన్ ఇండియా ఎంట్రీ ప్రైస్ 1200 ఉన్నాయి, 39లో కొన్నాను, టార్గెట్ చెప్పండి. లక్ష్మి గారు రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ 9 రూపీస్లో ఉన్నాయి, నేను 19 రూపీస్లో కొన్నాను. నేను చాలా హైలో కొన్నానులేండి, ఏం పర్వాలేదు. నా పోర్ట్ఫోలియోలో ఇది చెక్ కూడా చేసుకోలేదు. మీ వల్ల రేపు నేను కూడా యావరేజ్ చేసుకుంటాను. ఇప్పుడున్న ప్రైస్లో బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం, కొనుక్కోవచ్చు. కాకపోతే మినిమం 3-4 ఇయర్స్ వెయిట్ చేయండి. 100 రూపీస్ దాకా అయితే టార్గెట్ ఉంది. హెచ్ఈజీ బయింగ్ ప్రైస్, హెచ్ఈజీ రవిచంద్ర గారు హెచ్ఈజీఎక్స్ చాలామంది దీన్ని బై చేయొచ్చండి హెచ్ఈజిఎక్స్, ఎందుకంటే శ్రీలంకకి వీటికి ఎక్స్ని మెయిన్గా సప్లై చేసేది ఈ సారీ సారీ సారీ, అది హెచ్ఈసి అండి. సారీ, చిన్న మిస్టేక్ అండి, చిన్న మిస్టేక్. సో హెచ్ఈజీ ఎలక్ట్రోడ్ని సప్లై చేస్తూ ఉంటుంది, తీసుకోవచ్చండి. 550 అబోవ్ తీసుకోండి. 550 అబోవ్ తీసుకుంటే 600 650 దాకా
టార్గెట్ ఉందండి. ఎంటార్ ప్రజెంట్ ప్రైస్లో కొనొచ్చా? టార్గెట్ ప్రైస్ ప్లీజ్ అస్సలు వద్దండి. ఎంటార్ కనుక ప్రజెంట్ ప్రైస్లో కొంటే చాలా ఇబ్బంది పడతారు. రానే మద్రాస్ షేరు ఏ లెవెల్లో బై చేయొచ్చా సార్? ఆర్ఎంఎల్ అంటారండి. రానే మద్రాసు 1121 దగ్గర ఉంది. ఈ లెవెల్లో బై చేయొద్దండి. పడే అవకాశం అయితే ఎక్కువ ఉంది. అండ్ రేపు బేరిష్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఇప్పుడైతే దీని జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ కొనుక్కొని ఉంటే అమ్ముకోనండి. న్యూజెన్ కొనొచ్చా సార్? బ్రహ్మాండంగా కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు అమ్మ. న్యూజెన్ కొనొచ్చు. శ్రీదేవి గారు క్యూపిడ్ తీసుకోవచ్చా? వద్దండి, క్యూపిడ్ తీసుకోవద్దు ఈ ప్రైస్లో. హలో సార్, ఐ హ్యావ్ 200 షేర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్. 1200 దగ్గర వాట్ టు డూ నౌ సార్? ఇన్ఫోసిస్ ఏం పర్వాలేదమ్మా, కంగారు పడొద్దు. ఐటీ స్టాక్స్కి గడ్డు కాలం ఇది, పడిపోతూ ఉంది. ఏం పర్వాలేదు, కొంచెం ఓపిక పట్టుకోండి. దీని టార్గెట్ ఇప్పుడు కూడా యావరేజ్ ఏం చేయొద్దు. ఒకవేళ అది పడ్డా 800 దగ్గరకు వస్తేనే యావరేజ్ చేయండి. ఎటువంటి యావరేజ్లు కానీ ఏమి చేయొద్దు, వెయిట్ చేయండి. 1500 1700 దాకా టార్గెట్ ఉంది. ఎందుకంటే ఏఐ వచ్చినంత మాత్రాన వీళ్ళు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోకుండా ఉండరు, వీళ్ళు మార్కెట్లో ముందుకు రాకుండా ఉండరు. సో ఖచ్చితంగా మంచి అవుట్పుట్ కనబడుతుంది. మంచి ఓపిక పట్టుకోండి. కంగారు పడి లాస్ట్లో మాత్రం అమ్ముకోవద్దండి. సో ఇది రేపటికి సంబంధించిన ఇన్ఫర్మేషను. దాంతోపాటు ప్రిడిక్షన్కి వస్తే ఇంట్రాడే చెప్పాను కదండి. నెక్స్ట్ ఇండెక్స్ మ్యాక్స్ రేపు పీఈ సైడే మార్కెట్ ఉండే అవకాశం ఉంది. బట్ చిన్న విషయం ఏంటంటే ఈరోజు పీ స్టాక్స్ జరుగుతున్నాయని చెప్పాను కదా, ఏది న్యూక్లియర్ గురించి. అది కనుక పాజిటివ్లోకి వెళ్తే మార్కెట్ పాజిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. చాలా వరకు నెగిటివ్ సైడే సెన్సెక్స్. అందుకే 77,000కి అబోవ్ ఉంటే సిఈ ఉండండి, బిలో ఉంటే పీఈ ఉండండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 57,700కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 24,000కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ 14,500కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,500కి అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో ఇది మీకు రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. ఇంట్రాడే ఇందాక చెప్పాను కదా, రైట్. ఇక అలాగే మీకు జూలై బ్యాచ్ ట్రైనింగ్ స్లాట్స్ ఓపెన్ అయినాయండి. ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. సో స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు ట్రైనింగ్ ఉంటుంది. లైవ్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా వినొచ్చు, నో ప్రాబ్లం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.